హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాజమండ్రి పళ్ళ మార్కెట్ దగ్గర ఉన్నా సరే ఈరోజు మనం వెంకటేశ్వరరావు గారు టిఫిన్ సెంటర్కి వచ్చామండి. మనం ఇక్కడ చూడండి, క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు. అంటే బజ్జీస్, టిఫిన్స్, పూరీలు కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా టేస్ట్ చేసాం. అంటే పూరీ చూడండి నేచురల్ పద్ధతిలో ఎలా చేస్తున్నారు. ఆ వైట్ నూనె మీద ఇలా ప్రతిదీ వాడి సన్ఫ్లవర్ నూనె వాడుతున్నారండి. ప్రతిదీ చాలా క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు మేడం గారు. అండ్ దబ్బకాయ చట్నీ అండ్ వైట్ చట్నీలతో పాటు ప్రతిదీ క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సార్ వేసి పూరి విధానం ఒకసారి చూడండి. ఫస్ట్ ఆయిల్ చూసుకుంటున్నారు. ఈయన ఆయిల్ చూసుకుని మంచి న్యాచురల్ పద్ధతిలో ఆ పూరి వేసి విధానం చూడండి. సార్ ఎలాగేస్తున్నారో ఒకసారి. మనకి న్యాచురల్ పూరి అంటే మనకి ఇలాగ పొంగాలి ఫ్రెండ్స్. ఆ ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వాలి, ఎమ్మంటనే అయిపోవాలి. మామూలుగా ఇప్పుడు కొంతమంది చాలా చేస్తున్నారు కానీ అవి మనం చెప్పకూడదు. కానీ ఈ సార్ చేసి చాలా క్వాలిటీగా చేస్తున్నారు. మినిమం 65-70 ఏజ్లో ఉన్నది అయినా సరే చాలా బాగా కష్టపడుతున్నారు మేడం గారు, సారు. కానీ మేడం గారు వాళ్ళ అమ్మాయి, సార్ వాళ్ళ అమ్మాయి కూడా చాలా బాగా కష్టపడుతున్నారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ప్రతిదీ క్వాలిటీతో సహా ఎలా మెయింటైన్ చేస్తున్నారు. క్షణాల్లో వేసేసారు. ఎమ్మటనే ఆంటీ గారు కూడా పూరి కూర కూడా కట్టేస్తున్నారు. ఎమ్మటనే పార్సిల్ టక్ టక్ మంట ఒక్క నిమిషం కూడా లేట్ చేస్తలేదు. చాలా బాగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇడ్లీ కూడా వేసి పద్ధతి చూడండి, చాలా బాగుంది. రేట్లు కూడా చాలా రీజనబుల్ రేటు, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి వేసే విధానం కూడా చూడండి. ఎలాగా పైన వాటర్ జల్లుతారు ఫ్రెండ్స్. ఇలా వాటర్ కట్టేసి జల్లరు, అలాగా స్మూత్గా వచ్చేస్తున్నాయి. ఇడ్లీలు కూడా చాలా బాగున్నాయి. ఒకసారి జనాలు క్రౌడ్ కూడా చూడండి, చాలా బిజీ. అది అంత చిన్న హోటల్ అయినా సరే 5 స్టార్ హోటల్ కన్నా చాలా రేంజ్లో ఉంది ఫ్రెండ్స్. ఒక పూరి టేస్ట్ చేస్తాం, చాలా బాగుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.